హలో వ్యూవర్స్, మీరు ఈజీ చాక్లెట్ కేక్ రెసిపీ కోసం చూస్తున్నట్లయితే కరెక్ట్ వీడియోనే చూస్తున్నారు. ఈ కేక్ మిమ్మల్ని తప్పకుండా చాక్లెట్ హెవెన్లోకి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది. మరి చూసేద్దాము ఈ రిచ్ చాక్లెట్ ఫర్జ్ కేక్ ఎలా చేసుకోవాలో. దానికన్నా ముందు ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ చేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ముందే తీసి పెట్టుకోండి. ఫస్ట్ 1/2 కప్ వామ్ వాటర్ 1/2 కప్ కోకోవా పౌడర్లో కలుపుకోవాలి. ఏ లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోండి. నేను ఇక్కడ ఫోర్క్ స్పాచులా వాడుతున్నాను. మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ కానీ ఎలక్ట్రిక్ మిక్సర్ కానీ ఉంటే వాడుకోవచ్చు. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ మైదా వేసుకోవాలి. షుగర్ 1.5 కప్ టు 2 కప్స్ వేసుకోండి. బటర్ మిల్క్ 1 కప్పు, ఇంతకు ముందు మిక్స్ చేసుకున్న కోకోవా పౌడర్, వామ్ వాటర్, ఎగ్స్ 3, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూను, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1/3 కప్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ ఫోర్క్ వాడుతున్నాను. మీ దగ్గర ఎలక్ట్రిక్ మిక్సర్ కానీ హ్యాండ్ మిక్సర్ కానీ ఉంటే అదైనా వాడుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో చిన్న చిన్న ఉండలు ఉంటే పర్వాలేదు, కానీ పెద్ద లంప్స్ ఉంటే మిక్స్ చేసుకోండి. మళ్ళీ మీ దగ్గర ఫ్లాట్ బేస్ ఉన్న అల్యూమినియం గిన్నె ఏదైనా వాడుకోవచ్చు. నేను 7 x 4.5 ఇంచ్ గిన్నెని వాడుతున్నాను. మీ దగ్గర స్టాండర్డ్ 9 ఇంచెస్ ప్యాన్స్ ఉన్నట్లయితే రెండిట్లో బ్యాటర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని అవెన్లో 350 డిగ్రీస్లో 30 to 35 మినిట్స్ పెట్టండి. నాకు మాత్రము ఒకే గిన్నె వాడుతున్నాను కాబట్టి 1 hour అయిందండి కంప్లీట్గా బేక్ అవ్వడానికి. ఇలా కేక్ ఎడ్జెస్ లూజ్ చేసుకొని ఒక ర్యాక్ పైన కూల్ చేసుకోవడానికి ఉంచుకోండి. ఇక్కడ కనిపిస్తున్న వైట్ మార్క్స్ బటర్ ఇంకా మైదా వేసుకున్నాం కదా ప్యాన్లో, కేక్ స్టిక్ అవ్వకుండా ఉండడానికి దానివల్ల వచ్చినాయి. మీరు కావాలి అంటే వాటిని తీసేసుకోవచ్చు. నేను మాత్రం అలానే ఉంచుతున్నాను. కేక్ని ఇలా హాఫ్ కట్ చేసుకొని పూర్తిగా కూల్ అయ్యేంత వరకు ర్యాక్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు కేక్ పైకి ఫ్రాస్టింగ్ ఎలా చేయాలో చూద్దాము. అందుకు క్రీమ్ చీజ్ 8 ounces, బటర్ 8 ounces, ఆ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్ కోకోవా పౌడర్ నేను వేసుకుంటున్నాను. నేను డచ్ ప్రాసెస్ తీసుకున్నాను. మీరు ఏ ప్రీమియం కోకో పౌడర్ అయినా వాడుకోవచ్చు. పాలు 2 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నేను 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీకు ఫ్రాస్టింగ్ ఇంకా కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ అయినా సరిపోతుంది. కొంచెంగా 4 కప్స్ పౌడర్డ్ షుగర్ వేసుకున్నాను. ఈ విధంగా ఫ్రాస్టింగ్ని పూర్తిగా చల్లారిన కేక్ పైన వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక లేయర్ వేసి దానిపైన కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని క్రమ్ కోటింగ్ అంటారు. కేక్లో ఉన్న చిన్న చిన్న పలుకులు ఈ ఫ్రాస్టింగ్లో కలవకుండా ఈ విధంగా చేసుకుంటారు. ఈ ఫస్ట్ లేయర్ చాలా థిన్గా ఉండాలి. ఎక్సెస్ క్రీమ్ ఉంటే దాన్ని ఈ విధంగా రిమూవ్ చేసుకొని కేక్ని ఫ్రిడ్జ్లో 1 గంట ఉంచుకోవాలి. 1 hour తర్వాత కేక్ పైన ఉన్న ఫ్రాస్టింగ్ గట్టిగా అవుతుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకోవడానికి మన కేక్ రెడీ. సెకండ్ లేయర్ చాలా థిక్గా కింద నుంచి పైకి వేసుకోవాలి. ఇలా చూయిస్తున్నట్లు ఐసింగ్ స్పాచులాని హాట్ వాటర్లో ఉంచి క్లీన్గా తుడిచి తడి లేకుండా చూసుకొని సెకండ్ లేయర్ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ పైన వర్క్ చేసుకోవాలి. స్పాచులా వామ్గా ఉంటే మీకు ఈజీగా స్మూత్ సర్ఫేస్ వచ్చేస్తుందండి. ఇప్పుడు పైన లెవెల్ చేసేటప్పుడు బయట నుంచి లోపలికి లెవెల్ చేసుకోవాలి. మీ కేక్ సర్ఫేస్ కాస్త ఇన్పర్ఫెక్షన్స్తో ఉంటే ఏమి ఇబ్బంది లేదు. ఇలా డెకరేట్ చేసుకోండి, వాటిపైన పర్ఫెక్ట్గా కనిపించేస్తుంది. నేను ఇక్కడ బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్ వాడాను. మీకు ఇష్టమైన బెర్రీస్ దీనిపైన వేసుకోవచ్చు. క్రీమ్ చీజ్ వేసాం కాబట్టి ఎటువంటి బెర్రీస్ అయినా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. వనీలా ఐస్ క్రీమ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.